నానా ఏ నీరసంగా అనుకున్నా టీ తాగేవా లేదా? నిన్న పండగ హ్యాపీగా జరిగింది. నేను అడిగిన క్వశ్చన్ ఏంది? టీ తాగా. పండగ హ్యాపీగా జరిగింది. కానీ నువ్వేం చేసావు? తర్వాత డ్యూటీ ఏంది టీ తర్వాత? ఏ డ్యూటీ? నాకు నీరసంగా ఉంది. తర్వాత టీ తాగాక నువ్వేం చేయాలి? ఏం చేయాలి? నేనేం చేయలేను ఇవాళ. అదే మంచినీళ్ళు లేవయ్యా ఒక చుక్క కానీ. చుక్క నీళ్ళు లేకపోతే మీరు తెచ్చుకోండి మరి మీరు చేసిన పనికి. ఒక మాట చెప్తా విను. ఇంట్లో దోశ పిండి ఇడ్లీ పిండి అయిపోయింది. నేను టిఫిన్ తేవాలంటే తేవచ్చు, పెద్ద పనేం కాదు నాకు. కానీ నేను ఎందుకు తేనంటే నీళ్లు లేవు, నీళ్లు కూడా తేవాలి పనిలో పని. అందుకని నువ్వు లేచి ఎట్టొకట్టో 4 పుషప్స్ చేసి హుషారు తెచ్చుకొని నీళ్లు టిఫిన్ 2 తీసుకురాపో. నేను తేవాలంటే టైం లేట్ అయింది, మరి ఆలోచించుకో. నాకు నువ్వు చేసిన పనికి థమ్స్అప్ తాపావా? నేను బాగా హుషారుగా ఉంది అమ్మ దయ వల్ల అనుకున్నా. ఒక చిన్న గ్లాస్ థమ్స్అప్. ఎన్ని గ్లాసులు? చిన్న గ్లాస్ తాపావు కదా, మళ్ళీ అడగలేదా నువ్వు? ఇంకా నాకు తీయలేదు. 2 గ్లాసులు తాగావు. 2 గ్లాసులు 2 సార్లు పోసింది అమ్మాయి. మరి నువ్వు మీ ప్రేమ ఏమైంది? ఈరోజు మీరు నీళ్ళు తెచ్చుకోలేరు, టిఫిన్ తెచ్చుకోలేరు, బజార్ నుంచి ఏం తెచ్చుకోలేరు. నాకేమో థమ్స్అప్ తాపారు. ఇప్పుడు నా పరిస్థితి చూడు ఏమైందో. కాదయ్యా, అమ్మాయి తాపినానప్పుడు నీకు ఇష్టం లేకపోతే నువ్వు తాగడం ఇష్టం లేకపోతే నాకు వద్దని చెప్పొచ్చు కదా. ఒక గ్లాస్ పోసింది, మళ్ళీ 2వ గ్లాస్ నువ్వు అడిగి తాగావు. అయ్యో చేస్ కాదు, చీర్స్. నాన్న చేస్తుంది ఇప్పుడు చేయట్లో పడుకోబెట్టింది. నాన్న ఓ పని చేయి. నువ్వు అడిగి తాగావు కదా. ఏందావా దడదడగా ఆడిస్తుంది. ఏమంత వీడియో చేయాలంటే ఇదే దొరక దొడు అంట. ఏమన్నా అంటేనేమో కింద కమెంట్లు, అమ్మ నాతో ఇలానైనా మాట్లాడేదని. నాన్నగారు అమ్మగారు లేవండి, అమ్మగారు చేసిన టిఫిన్ అయిపోయింది. నాన్నగారు మీరు లేచి త్వరగా బజార్కి వెళ్ళి మనకి అల్పాహారం తీసుకురండి. పొద్దున్నే లేవాలి. లేమా, అది షుగర్ తగ్గడానికి పుషప్స్ తీస్తావు కదా, అది హుషారు వస్తుంది. శక్తి లేదు, లే నేను లేవలేనమ్మా. సరే కానీ నిన్న ఉదయం ఇంట్లో రైస్ పలావ్, మధ్యాహ్నం బిర్యానీ. నీకా ప్లానింగ్ లేదు మా. మధ్యాహ్నం 1 డబ్బా తెచ్చావా, మన మొహానికి 2 డబ్బాలు. అది తిని నాకు గొంతులో ఒక రకంగా ఉంది. థమ్స్అప్ తాగా, ఇప్పుడు నాకు నసొచ్చింది గొంతులో. నువ్వు 2 లీటర్లు తాగపోతే మా 2 లీటర్లు అంటే ఇప్పుడు చూడు ఎంత ఉందో ఇంకా ఫ్రిడ్జ్లో. టమాటా నేంది మా, ఇంకా చూడు ఎంత ఉందో థమ్స్అప్. ఇది మాత్రం మీరు తాగకండి, ఇది నాకు. నిన్న ఏకదమ్ మొత్తం తాగేసాం, ఎంత మిగిలింది ఇంకా. సో ఈరోజు మాత్రం దయచేసి మీ ఇద్దరు వృద్ధులు పెద్దవాళ్ళు దయచేసి తాగద్దు. వయసులో ఉన్న నేను తట్టుకోగలను, కానీ ఆరోగ్యంగా ఉన్న వ్యక్తిని అయితే సర్లే లేనా. సరే ఓ పని చేద్దాం అయితే, ఇంట్లో ఏం తింటావు చెప్పు, చేపిస్తా అమ్మ చేత. మర్చిపోయా, నేను వెళ్ళి 20 రూపాయల క్యాన్ ఒకటి కొనుక్కొచ్చి తెచ్చేదా? ఇది ఎన్ని లీటర్ల క్యాను? నేను 10 లీటర్ల క్యాన్ తెస్తాలే. అది ముందు చెప్పాలి మీరు, ఇప్పటికిప్పుడు నేను ఆడ తెచ్చేది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది నాకు ఉదయాన్నే షుగర్ ఉండే వాళ్ళ పరిస్థితి ఇలాగే ఉంటుంది. చాలా కష్టంగా ఉంటుంది ఉదయం లేవాలంటే. కానీ లేచి కొంచెం మనం కానీ అటు ఇటు వాకింగ్ చేసో లేకపోతే ఏదో. ఇప్పుడు నేను బయటికి వెళ్ళాలంటే హుషారు తెచ్చుకోవాలి. ఇంతకుముందు నేను 25 పుషప్స్ తీసేవాడిని. ఈ షుగర్ వచ్చిన కాంచి తీయలేకపోతున్నా. కానీ ఇప్పుడు కష్టపడి ఎన్ని తీయగలనో తీసి నేను పోయి నీళ్ళ కింద చేస్తా. ఎందుకంటే చేతుల్లో బాగా శక్తి తగ్గిపోయింది. కానీ లాగొద్దు అయ్యా, తీయగలవు నువ్వు, లే తప్పదు, నువ్వు తీయగలవు. 1 2 3 4 5 6 7 8 9 10. చాలా నాన్న, ఎందుకంటే నువ్వు మళ్ళీ కింద పడ్డావు అనుకో, అట్లనే నీరసం వస్తుంది, టిఫిన్ కూడా. 11 తీసా. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసేవాళ్ళు 25 దాకా తీయచ్చు. 53 వయసు 53 ఇయర్స్. 53 ఇయర్స్లో చాలామంది జిమ్ములకి వాటికి వెళ్తారు. మన దగ్గర డబ్బులు లేవు కానీ చిన్నప్పటి నుంచి ఇంట్లోనే ప్రాక్టీస్ చేసేవాడిని. మాకు బొంగుల మీద ఆలాడటం చిన్నప్పుడు మా అమ్మ ఇంట్లో కాళ్ళు బొంగులకి ఆలాడి కిందకి ఆలాడి పైకి లేకుండా అట్లా చేసేవాడిని. ఈ ప్రాక్టీస్ రెగ్యులర్గా చేసినట్టే షుగర్ అనేది కొంతవరకు కంట్రోల్ అయింది. నువ్వేం చేస్తావంటే వెళ్ళి రెడీ అయ్యి క్యాన్ తెచ్చుకోపో, ఇంకా చాలు. కానీ ఇంకా తప్పదు కదా, కుటుంబ బాధ్యతలు మొయ్యాలంటే. అది కష్టమైన పుషప్స్ తీయాలి,
కష్టమైన బరువు మధ్యలో పోయాలి. రెడీ వస్తా. ఇలా తీసుకొచ్చి పెట్టాలి కదా. అంటే నువ్వు తినవా? నేను తింటా, మిమ్మల్ని మీ బరువు మధ్యలో పోయాలి కదా. స్నానం చేసి రెడీ అయిన తర్వాత హుషారు వస్తుంది. కానీ పొద్దున్నే బెడ్ నుంచి లేవాలంటే మటుకు చాలా నీరసంగా ఉంటుంది. అందుకే నేను నీళ్ళ క్యాను ఇవన్నీ తెచ్చేది. ఎందుకంటే ఈ ప్యూరిఫై వాటర్ పీల్చుకోలేక కాదు, ఎక్సర్సైజ్ అని లేకపోతే షుగర్ ఉండే వాళ్ళకి చాలా ఇబ్బంది. సాయంత్రం పూట నేను వాకింగ్కి వెళ్ళేది కూడా ఇందుకే. ఎప్పుడు ఊరు బయటకు వెళ్ళి సాయంత్రం పూట వాకింగ్కి వెళ్ళేది కూడా ఇందుకే. షుగర్ ఉండే వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు పని చేస్తుంటే బాగా ఆరోగ్యంగా ఉంటారు. ఇప్పుడు నేను ఆ క్యాను పైకి మోసుకొని వస్తుంటాను చూడండి. ఇప్పుడు ఈ క్యాన్ పట్టుకొని రావాలి, నేను ఈ క్యాన్ టిఫిన్ తీసుకొని రావాలి. వస్తా మన పనులు మనమే చేసుకుంటుంటే ఆరోగ్యంగా ఉంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం. ఎందుకంటే దీని గురించి ఒక వీడియో చేస్తా చూడండి. ఎందుకు మహాభాగ్యం అంటున్నానో, మనం ఎంత మిగిలిస్తున్నాం అనేది ఒక వీడియో చేస్తా. డబ్బులు అనగానే సరికాదు, దానికి ఆరోగ్యం కూడా తోడైతేనే మనం అదృష్టవంతులం. క్యాన్ తీసుకొచ్చి టిఫిన్ క్యాన్ తీసుకొస్తాను చూడండి. ఇది నా రోజువారీ కార్యక్రమం. ఉదయాన్నే ఇలా మన పని మనం చేసుకుంటే పైకి మోస్తూ రావడం వల్ల చాలా ఎక్సర్సైజ్గా ఉంటుంది. వాకింగ్ మనం ఎలా వాకింగ్ అంటే సాయంత్రం పూట చేస్తాం. ఉదయాన్నే నేను పోలేను కాబట్టి సాయంత్రం పూట వాకింగ్ చేస్తా కాసేపు. ఉదయాన్నే నీళ్ళ క్యాన్ చేస్తా. వస్తా మనం ఎట్లా టిఫిన్ తెచ్చుకోవాలి కదా. ఇదిగో ఆనియన్ దోశ. మా ఊర్లో మస్తాన్ దగ్గర 25 రూపాయల దోశ. అది వాళ్ళ పబ్లిసిటీ చేయడం కాదు. 20 రూపాయలు బోండా, 20కి 8 వస్తాయి బోండా. 2 ఇడ్లీ 10 రూపాయలు. మొత్తం మా ముగ్గురికి కలిపి 80 రూపాయలు బిల్లు అయింది టిఫిన్ అయితే. దోశ చూడండి ఎలా ఉందో. ఇది దోశ చూడండి. ఇది ఆనియన్ దోశ. ఇలా చట్నీ ఇలా కట్టిస్తారు. ఎర్ర చట్నీ చూసారా, భలే టేస్ట్గా ఉంటుంది దగ్గర. ఆనియన్స్ చూసారా, ఆనియన్స్ ఎన్ని ఉండగా. ఆనియన్ చూసారా, 25 రూపాయలు దోశ. ఇలా ఎట్టా ఉదయం టిఫిన్కి వెళ్ళాలి కాబట్టి ఈ టిఫిన్తో పాటు నేను వాటర్ క్యాన్ కూడా తెస్తాను. కాకపోతే ఏమైతే పొద్దున్నే నిద్ర లేస్తున్నప్పుడు చాలా బాధగా ఉంటుంది. లేచి స్నానం చేసి రెడీ అయినప్పుడు బాగా హుషారుగా ఉంటా. సూపర్. భగవంతుడు మనకి ఆస్తితో పాటు ఆరోగ్యం కూడా ఇవ్వాలి. ఆరోగ్యంగా లేకపోతే ఒకరి మీద ఆధారపడే జీవితం చాలా కష్టంగా ఉంటుంది. అంటే మన పనులు మనం చేసుకోగలగాలి. ఆ ఆరోగ్యాన్ని భగవంతుడు మనకి ఇచ్చినందుకు దేవుడు మనం ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది వయసు వచ్చిన తర్వాత. కాకపోతే ఏంటంటే ఎట్టొకట లేచి కొంచెం వాకింగ్ చేయగలగాలి, చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేయగలగాలి. చేసి మన పనులు మనం చేసుకుంటే ఈ నీళ్ళ క్యాన్ తెచ్చేది కానీ ఇవన్నీ టిఫిన్లు తెచ్చేది ఇవన్నీ మనమే చేసుకోవాలి. స్వతహాగా చేసుకోగలిగితే ఆరోగ్యంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చూశారు కదా ఈరోజు వీడియో. నేను ఉదయాన్నే లేసేటప్పుడు చాలా బద్ధకంగా ఉండా. కాకపోతే ఏంటంటే మనం డ్రింక్స్ అయితే తాగకూడదు, కానీ ఊరకుండలేక అప్పుడప్పుడు తాగుతా. నేను చాలా రోజుల తర్వాత నేను 2 గ్లాసులు డ్రింక్స్ తాగడం వల్ల నిన్న దసరా చాలా హ్యాపీగా గడిచింది నాకు. కానీ ఆ థమ్స్అప్ అనేది తాగటం వల్ల షుగర్ ఉంది కాబట్టి ఉదయాన్నే కొంచెం ఇబ్బంది పడ్డా. ఉదయాన్నే లేచేదా కొంచెం కష్టపడతా, కానీ ఏంద్రా ఈ జీవితం అనిపిస్తుంది. కొంచెం ఓపిక చేసుకొని లేచి స్నానం చేసి రెడీ నీళ్ళ క్యాన్ తెచ్చి టిఫిన్ చేసిన తర్వాత బాగా హుషారుగా ఉంటుంది. అందువల్ల మన పనులు మనమే చేసుకోవాలి. అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే భగవంతుడు మనకు ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు భగవంతుడికి ప్రణామాలు చెప్పుకోవాలి. భగవంతుడు ఎంతకన్నా ఏం కావాలి మనకి? చక్కగా ఆరోగ్యం, అప్పులేని జీవితం. ఆరోగ్యం, అప్పులేని జీవితం, ఇవి 2 ఉంటే మనకన్నా అదృష్టవంతులు ఇంకొకరు ఉండరండి. మనం ఎక్కడ ఉంటున్నామా, సొంత ఇంట్లో ఉంటున్నామా, అద్దెంట్లో ఉంటున్నామా, పూరింట్లో ఉంటున్నామా, రేకుల ఇంట్లో ఉంటున్నా, ఇది పాయింట్ కాదు. ఎందుకంటే ఆరోగ్యం, అప్పులేని జీవితం, ఇవి 2 మనిషికి చాలా సంతృప్తినిస్తాయి. ఆ జీవితాన్ని ఇచ్చినంత వరకు భగవంతుడు మన కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకరింటి ముందుకు వచ్చి అడిగితే ఇంక అంతకన్నా బాధ ఒకటి ఉండదు. అప్పు అనేది మరి నరకం. అప్పు అనేది వడ్డీ కట్టడమే కాదండి, మీ పరువు రోడ్డున పడింది. ఎందుకంటే వాళ్ళు అల్లరి చేస్తారు, ప్రతి నెల టైంకి కట్టాలి. అలాగే అద్దెంట్లో ఉన్న నెల నెల రెంట్ కట్టగలుగుతున్నాం అంటే అది కూడా గొప్ప సంగతే. కానీ సొంత ఇల్లు అనేది మటుకు ఎక్కడో సాట మనకి 60 సంవత్సరాలు దాటేటప్పటికి మటుకు కంపల్సరీగా మనకంటూ పెద్దలు ఇచ్చిన ఇల్లు
లేకపోతే ఎక్కడైనా సరే చిన్న రేకుల షెడ్, లేకపోతే గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లు, ఏదో ఒకటి మటుకు ఎక్కడ ఒకటి ఉండాలి లాస్ట్ ఫైనల్ స్టేజ్లో. కానీ తిరగలిగినంతకాలం తిరిగినంతకాలం మనం ఎక్కడున్నా ఏం చేసినా అప్పులు ఏం జీవితం మటుకు చాలా సంతృప్తికరంగా ఉంటుంది అనేది ఈ యొక్క వీడియో ఉద్దేశం. నెక్స్ట్ వీడియోలో చెప్తాను, ఆస్తి డబ్బు అన్నీ ఉన్నా కూడా ఆరోగ్యం మనకు ఒకరి మీద ఆధారపడితే పరిస్థితి ఎలా ఉంటుంది అనే దాని గురించి ఒక వీడియో చేస్తా, చూడండి. ఇది ఈరోజు మార్నింగ్ వీడియో. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి.